తెలంగాణ ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం నాగార్జున సాగర్. ఇక్కడ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ఒడ్డున చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది బుద్ధవనం. ఇది కేవలం ఒక పర్యాటక స్థలం మాత్రమే కాదు, శాంతికి, జ్ఞానానికి, శిల్ప కళలకు ప్రతిరూపం. సుమారు 274 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బౌద్ధ క్షేత్రం సందర్శకులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్న బుద్ధవనంపై మెగా9 TV9 ప్రత్యేక కథనం. అంతర్జాతీయ బౌద్ధ ఖ్యాతిని ప్రతిబింబించేలా తెలంగాణలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 60 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడం 2022లో ప్రారంభమైంది. చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇటలీ, పాకిస్తాన్, శ్రీలంకల సహకారంతో నాగార్జున సాగర్లో 2004 నుండి 2022 వరకు 5 భాగాలుగా ఈ నిర్మాణం చేపట్టారు. బుద్ధవనం యొక్క ప్రధాన ద్వారం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. లోపలికి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన వాతావరణం మనల్ని ఆవరిస్తుంది. ఇక్కడ ప్రధానంగా 5 భాగాలు కనిపిస్తాయి: బుద్ధుని చరితవనం, జ్ఞానవనం, స్తూపవనం, మహాస్తూపం, జాతక పార్క్. ఒక్కో భాగం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు అనే అన్ని అంశాలను కళ్లకు కట్టినట్టుగా బుద్ధవనంలో అన్ని దేశాల బౌద్ధ నిర్మాణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొదటగా మనం మహాస్తూపం గురించి మాట్లాడుకుందాం. ఇది బుద్ధవనం యొక్క ప్రధాన ఆకర్షణ. భారీ గుమ్మటం ఆకారంలో నిర్మించిన ఈ స్తూపం శాంతికి చిహ్నంగా నిలుస్తుంది. దీని చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంటుంది. స్తూపం లోపల బుద్ధుని అవశేషాలు మరియు బౌద్ధ కళాఖండాలు భద్రపరచబడి ఉన్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో ఈ స్తూపం మరింత మనోహరంగా కనిపిస్తుంది. అక్కడ నిలబడితే ఒక రకమైన దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఇక బుద్ధవనంలోని మరో ముఖ్యమైన భాగం జాతకవనం. ఇది బుద్ధుని పూర్వజన్మల కథలను తెలిపే అద్భుతమైన శిల్పాలతో నిండి ఉంటుంది. ఒక్కో శిల్పం ఒక్కో కథను మన కళ్ళ ముందు ఉంచుతుంది. బుద్ధుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు చేసిన త్యాగాలు, చూపిన కరుణ, ధర్మం వంటి విషయాలను ఈ శిల్పాలు మనకు తెలియజేస్తాయి. ఈ శిల్పాలను చూస్తుంటే ఆనాటి కథలు మన మనసులో మెదులుతాయి. ఇక బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిపే విధంగా రూపొందించబడిన బుద్ధ చరితవనం కూడా ఎంతో విశేషమైనది. ఆయన జననం నుండి జ్ఞానోదయం వరకు, ధర్మ ప్రచారం నుండి పరినిర్వాణం వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఇక్కడ శిల్పాల రూపంలో చూడవచ్చు. ఈ శిల్పాలు బుద్ధుని జీవితంలోని కీలకమైన విషయాలను మనకు వివరిస్తాయి. ఇవే కాకుండా బుద్ధవనంలో ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక మందిరాలు, బౌద్ధ సన్యాసుల కోసం ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుని భారీ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. చుట్టూ పచ్చని తోటలు, ఆహ్లాదకరమైన నీటి కొలనులు ఈ ప్రదేశానికి మరింత అందాన్నిస్తాయి. ఇక్కడ సేద తీరుతుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. బుద్ధవనానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఎంతో ఉంది. నాగార్జున కొండ ప్రాంతం ఒకప్పుడు గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. ఇక్కడ అనేక బౌద్ధ స్తూపాలు, విహారాలు వెలుగులోకి వచ్చాయి. వాటి అవశేషాలను బుద్ధవనంలోని మ్యూజియంలో మనం చూడవచ్చు. ఈ ప్రాంతం యొక్క గొప్ప బౌద్ధ వారసత్వాన్ని ఈ ప్రదర్శనలు మనకు తెలియజేస్తాయి.
బుద్ధవనం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఎందరో ప్రముఖులు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. వారి సందర్శనలు ఈ క్షేత్రానికి మరింత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టాయి. ఇది కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, చారిత్రక సంపదగా విరాజిల్లుతోంది. నాగార్జునసాగర్లోని బుద్ధవనం ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికతల కలయిక. ఇది తెలంగాణ గర్వించదగ్గ ప్రదేశాలలో ఒకటి. శాంతిని కోరుకునే వారికి, చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఇది ఒక తప్పక చూడవలసిన ప్రదేశం. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఆ ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన శిల్పాలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి.